హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎ న్యూ వీడియో. ఇవాళ మన వీడియో వచ్చేసి ఏంటంటే అయితే లేట్ చేయకుండా మేము వీడియో స్టార్ట్ చేసేద్దాం. పిల్ల వంటకాలు తినపోతాను 50 రకాల వంటకాలు చేస్తాదంట. తినే లోపల పొట్ట పగిలిపోతాది. చపాతీ సూపర్ గా ఉంది డార్లింగ్. అది చపాతీ కాదండి, అప్పలమా? ఏంత మెత్తగా ఉంది. నీళ్ళల్లో సరిగా ఉడకలేదండి. నీళ్ళల్లో సరిగా ఉడకలేదా? నీకు 50 రకాల వంటకాలు వచ్చి నిమిషానికి ఒక రకం చేస్తాడన్నాడు మీ నాయన. నిజంగానే 50 రకాల వంటకాలు వచ్చండి. ఉండండి, 50 రకాలు. ఇది తట్టప్పలం, ఇది ఒక రకమా? ఇది చక్కెర అప్పలం, ఇది ఒక రకమా? ఇది 6లు కొట్టే బ్యాట్ అప్పలం, ఇది ఒక రకమా? ఇది స్కోప్ అప్పలం, ఇది ఒక రకమా? ఈ బోటి అప్పలం, ఇది ఒక రకం. మొత్తం నీకు పెట్టిన అప్పలంతో కూడా 6 రకాల వంటకాలు వండున్నాను. 50 మిగిలిన అప్పలాల వంటకాలు రేపు చేసి పెట్టండి. దీన్ని తినండి. యాభై రకాల అప్పడాలంటే 50 రకాల మురుకులు గోలిచ్చి పెట్టిండ్రా. సూపర్. కొంచెం ఉప్పు తక్కువైనట్టుంది కదండి. కానీ పర్లేదు, బానే ఉంది. ఎందుకు ఆగండి, ఇప్పుడే వస్తా. ఉప్పు తక్కువ. ఓకే, ఏం చేస్తారు? ఉప్పు కొంచెం ఎక్కువైందండి. అవునా? ఏం పర్లేదు, ఆగండి. కొంచెం కారం. వేసుకుంటే ఉప్పు తక్కువ అయితే కారం వేసి. ఏమండి, కారం ఎక్కువైంది. నిమ్మకాయ వేస్తున్నారా? సముద్రమైతే దరిద్రమేగా ఈసారి నేను టేస్ట్ చేస్తా. ఇంకేది కథం. పర్లేదు, తినచ్చు. పర్లేదా? అరే తినద్దని చేస్తున్నట్టుందిరా ఫ్రెండ్. అరే ఊరి స్నాప్ పెట్టలేను రా. స్నాప్ అమ్మా, ఏమ్రా స్నాప్? రీల్స్ చూడకుండా స్నాప్ పెట్టినా అయిపోతుంది. అబ్బా, స్నాప్ పెడితే అయిపోతుంది. అరే ఈ అమ్మా, స్నాప్ పెడితే అయిపోతుండే. మీ దాంట్లో కానీ ఇట్లాంటి స్నాప్ ఫ్రెండ్ ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. వచ్చినప్పుడు నలుగురిని నవ్వుతూ వలకరించాలరా. నేను ఫంక్షన్ కి నువ్వు ఇంట్లో తిండిలు తినలేక వచ్చిన. బాబు బీటెక్ అయిపోయిందంటే మరి ఏం జాబ్ చేస్తున్నావు? అమ్మ ఏం టార్చర్. నలుగురిని నవ్వుతూ వలకరించాలరా. ఆంటీ బాగున్నారా? మీ బిడ్డ మస్తు. దావత్కి వచ్చిన అక్క, నువ్వు ఈసారి ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయినావు అనుకో, డాడీకి పెళ్లి చేస్తాడంట. ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నావా లేదా? మళ్ళా ప్రిపేర్ అవుతున్నారా? నా పెళ్లికి ఏ చీర బాగుని చెప్పు. అక్క మీదే లేటు, అక్క పెళ్లికి రెడీ ఉన్నది. సాయిగాడు కూడా తీసుకొస్తాడు, బిర్యానీ తిన్నాడు. ఏం లేవురా సార్ మా దగ్గర. ఫ్రెండ్స్ అయితే అస్సలకే ట్రస్ట్ చేయొద్దు. ఫస్ట్ దేవుడా నేను తెల్లగా కావాలి. అయిపోయా, తోక చుక్క రివర్స్ అయిపోయింది. మనలో గట్లనే ఉంటుందిరా. చల్ ఆంటీ, సరుకులు మొత్తం ఎంత అయింది? 300 అయిందమ్మా. అమ్మా, సరుకులు మొత్తం 400 అయింది. 100 రూపాయలు ప్రాఫిట్. ఓకే అక్క, ఈ కాయగూరలు ఎంత అయింది? 100 రూపాయలు అయింది బాబు. ఇగో కాయగూరలు, నువ్వు ఇచ్చిన 250 మిగిలి. మిగిలిన డబ్బులు ఇక్కడ పెడతానమ్మా. అరే దొరికితే ఉంటదిరా మనకి. 20 రూపాయలు మిగిలి. మిగిలిన చిల్లరా. ఊరు మా ఇన్ని డబ్బులు ఎక్కడిరా? ఇంట్లో సబ్బు పంపించినప్పుడు సైడ్ వేసిన డబ్బులు రేవి. మనం ఎమ్మడగా మేనేజ్ చేసావురా? మా అమ్మదే మరి ఏం చెప్పినా నమ్మేది. ఒకసారి ఎక్కడికి అయిపోయింది పని. మీరు కూడా ఇలా చేస్తారు, కామెంట్ చేయండి. నేనైతే 100% ఇట్లానే చేస్తా ఎప్పుడు. ఓకే.
చున్నీ ఎక్స్క్యూజ్ మీ, మీ చున్నీ. చున్నీ ఓకే. ఆన్లైన్ లో తీసుకున్నా 250 రూపీస్. పాప మాడ హెల్ప్ చేద్దాం అనుకుంటే ఏంద్రా. మీ నాయనమ్మ బాత్రూమ్ లో జారి పడ్డది. జల్ది అంబులెన్స్ కి ఫోన్ చేయి. అవునా ఎట్లా పడ్డది? ఏమో నాకేం తెలుసురా, చెయ్యు. అరే అరే ఫోన్ చేయరా అంటే రీల్ బాగుందంట. మెంటలోడు ఎక్కడున్నా కాకర మమ్మీ టిఫిన్ ఏం చేసినావే? ఉప్మా. ఛీ, రోజు ఉప్మా ఉప్మా ఉప్మా. డిప్రెషన్ లో పోతా నేను. అరే ఇప్పుడు ఎలా వచ్చినా మళ్ళీ ఎడుకోతావు. 2 నిమిషాలు కాలింట్లో ఆగాయా? ఏమో డెస్పసిటో పోతాడు. ఉప్మా తింటాడు. మనం డిప్రెషన్ కొద్దిగా ఎక్కువైంది కదా. మన సినిమాలో క్యారెక్టర్ ఉంది, దానికి మీరైతే పర్ఫెక్ట్ సెట్ అవుతారండి. సూపర్ సార్. ఇంతకీ నా క్యారెక్టర్ దేని గురించి ఉండబోతుంది సార్? హీరో గారిని లేపే క్యారెక్టర్. హీరో గారిని లేపేయటమా అంటే విలన్ రోలా సార్ నాది? ఆ లేపేయటం కాదండి, హీరో గారిని ఎలివేషన్ ఇచ్చి లేపాలన్నమాట. అంటే ఇప్పుడు సినిమాలో హీరో గారికి ఎలివేషన్ ఇవ్వడానికి క్యారెక్టర్ పెట్టేస్తారన్నమాట. ఎగ్జాక్ట్లీ సార్. పోనీ డైలాగులన్నా సిచ్యువేషన్ కి తగ్గట్టు ఎలివేషన్ ఇస్తా ఉన్నట్టుంటాయా సార్? అయ్యే ఉన్నాయి. ఇంకా డైలాగుల విషయానికి వస్తే మొత్తం రొట్ట కొట్టుడే. సింహం వేటకెళ్ళబోతుంది, పులి పంజా విసరబోతుంది, చిరత చంపబోతుంది. ఈ డైలాగులన్నీ హీరో గారికి మీరు ఎలివేషన్ ఇస్తా చెప్తే సపరేట్ గా హీరో గారికి ఎలివేషన్ ఇప్పించడం ఎందుకు సార్? మన స్టోరీ స్ట్రాంగ్ గా రాసుకుంటే స్టోరీ ముందుకెళ్లే కొద్దీ స్టోరీయే హీరోకి ఎలివేషన్ ఇస్తుంది కదా సార్. అదేం కుదరదు. చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ హీరో గారికి ఎలివేషన్ ఇస్తా లేపుతుంటే థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ పైకి లేచి వెళ్ళిపోతారు బయటికి. అంతకు మించి ఇంకేం లేదు. ఇతను ఎక్కడ ఉంటాడు? అరే ఇదిగో ఈ ఇంట్లో ఉంటాడు. ఏం అడుగుతుందిరా? మంచిగా చూపిస్తాను. ఓకే గుడ్. ఏం కాదు, అట్లాంటి వాళ్ళకి అట్లాంటి అడ్రస్ చెప్పాలా? అన్నా మీకు ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. మీకు వచ్చే హస్బెండ్ ఎలా ఉండాలనుకుంటున్నారు? హ్యాండ్సమ్ ఉండాలి. అరే క్వశ్చన్ మంచిగానే ఉంది, ఆన్సర్ కూడా అది కరెక్ట్ ఉంది. ఏంటి అంకుల్ ఏమో కర్రెగున్నాయి? బగారన్నం పోసు పోసాది. పోసు కాదు అంకుల్, లక్క పురుగులు ఇవి. బగారన్నం పెడతారో నీకు? అరే హాస్టల్ నాకు పెళ్ళం పిల్లలు వద్దా అమ్మా? ఎందుకు? ఆ కూర తిని సామంటావు మరి. ఇద్దరు కూడా నేను నాన్ వెజ్ తిననమ్మా. వంకాయ పాపది నాన్ వెజ్ కాదు. ఆ లోపల పురుగులు నాన్ వెజ్ కదమ్మా. తెలిసిపోయిందా? అరే వచ్చి రోజు కనబడతాయా? బట్ వద్దమ్మా, నేను మాడికే తక్కువ తెచ్చుకున్నా. సరే వెళ్ళి నెక్స్ట్. ఏంటమ్మా ఏమో బ్లాక్ ఉన్నాయి? అయ్యో ఆవాలు జీలకర్ర పట్టు. ఆవాలు జీలకర్ర కాదే, ఈ కళ్ళు మూసుకుని మింగితే అయిపోయా. అరే మాస్టర్ బాబు ఒక్క ముక్కలో మీ హాస్టల్ ఫుడ్ గురించి చెప్పండి. సింపుల్. జల్దీ చచ్చిపోవాలనుకుంటే ఈ హాస్టల్లో చేరవండి. మీ హాస్టల్ కూడా ఫుడ్ ఇలా ఉంటుందో కామెంట్ చేయండి. సంతోష్, చెప్పు బేబీ. ఒకవేళ నీ కళ్ళలో నేను ఇంకో అమ్మాయి బాయిలో దుంకినాం అనుకో, ఫస్ట్ నువ్వు ఎవరిని కాపాడతావు? ఓకే అబ్సల్యూట్లీ నిన్నే కాపాడతా బేబీ. రే లబ్బే, నేను కాకుండా ఇంకో అమ్మాయి నీ కల్లో ఏం చేస్తుందిరా? నా ఒకటి అయినా అరే ఇంత ఎండాల ఎంత అయిందన్నా? 50 రూపాయలు అయిందినా? ఇదిగో. ఓకే ఇచ్చి. ఓ ఒకటి 50 రూపాయలా? లేదులేవా, టీ 10 రూపాయలు. 5 టీలు తాగాడు. యబ్బో రే 5 టీలు తాగాడు. ఎండల 5 టీలా? నా మజ్జిగొద్దా? వాడే టీ తాగి బతుకుతున్నాడు, నేను మజ్జిగ తాగకుండా బతకలేనా? అరే అరే చెప్పులు చేతిలో పట్టుకున్నావు. మంచి మంచి వాళ్ళకి సాగు వస్తుంది, మెంటల్ నాకు రావట్లే. రే ఆ రోడ్ మీద కూర్చున్నావు ఆరా కాలేంటలా కూర్చున్నా. ఇడి పెరలు 2 రాడ్లు రా. రే సూర్యుడు, ఇప్పటికే నేను ఇవాళ చాలా ఇబ్బందులు పడ్డా. గమ్ముగా తట్ల పట్ట సర్దుకొని వెళ్ళిపోయా నుంచి. నేను మండుతావా? నేను అయిపోయి మడత పెట్టేస్తాను నిన్ను. అబ్బా సెగ సరిపడు. ఏం రా నువ్వు ఎండలాడు? ఏం రా వేడి వేడి పనులని అయ్యబట్టే. ఏం కావాలి? 3 సిగరెట్లు 65 రూపీస్. 3 సిగరెట్లు. ఎక్కడికి వెళ్ళిపోయారు? అది కావాలని 5 రూపీస్ ఎక్స్ట్రా అమ్ముతుంది. ఇలా అయితే మనం అప్పుల పాలు అయిపోము. నువ్వే ఏదో చేయాలరా. ఒక్కోకి ఇవ్వండి. తీసుకోండి. 20 రూపీస్ కోకో. 25 రూపీస్. 25. ఓకే ఇది 20 కదా. కూలింగ్ కి 5 రూపీస్ ఎక్స్ట్రా. ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి. 10 రూపీస్. మీరు 6 రూపీస్ కొని నాకు 10 రూపీస్ అమ్ముతారు ఎందుకు? వీడికెలా తెలిసిందబ్బా?
లేదు మాకే 8 రూపీస్కి వస్తుంది, మిగిలిన 2 రూపీస్తో 8 మాకేం రూపీస్కి వస్తుంది? ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్కి అయిపోద్ది. ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ట్రాన్స్పోర్ట్ చార్జ్ లేకుండా 8 రూపీస్ కి తీసుకుంటారా? తీసుకుంటాం. ఓకే తీసుకోండి 100 ప్యాకెట్స్. గుడ్ గుడ్ గుడ్. నేను ఈ కంపెనీ సేల్స్ మ్యాన్ అండి. సేల్స్ మ్యాన్, మంచి పని చేసిండు సేల్స్ మ్యాన్. సో ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వెళ్ళేటప్పుడు ఒక లైక్ చేసి ఇవ్వండి. ఓకే బాయ్.